ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే దర్యాప్తు వేగవంతమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయసాయి రెడ్డి సిట్ విచారణకు కూడా హాజరవుతున్నారు. అసలు ఏం జరగబోతోంది? ఆయన ఇప్పుడు సాక్షిగా హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ అప్రూవర్‌గా కూడా మారే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? ఆయన అసలు ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు? అంటే ఇక్కడ సాక్షికి అప్రూవర్కి మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎవరినైతే నిందితులుగా విచారణలో పరిగణిస్తారో వాళ్ళు అప్రూవర్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని సాక్షి అప్రూవర్గా అనేది చట్టపరంగా అంటే ఆ వెసులుబాటు ఉండదు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి తనకు తానుగా కాకినాడ సీపోర్టు యాజమాన్య షేర్లు బదిలీ అంశంలో విచారణకు హాజరైన సందర్భంగా తానే మీడియాలో ఎవరు అడగకుండానే మద్యం కుంభకోణం అంశాన్ని ప్రస్తావించి ఈ మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ్ అని చెప్పని అప్పటికే విచారణాధికారులకి కొంత సమాచారం సేకరించి కసిరెడ్డి రాజు ప్రమేయం గురించి వాళ్ళకి నిర్ధారణ అవుతున్న సందర్భంగా అదే అంశాన్ని బలపరుస్తూ విజయసాయిరెడ్డి కూడా అదే స్టేట్మెంట్ ఇవ్వటం, అదే సందర్భంలో తను ఇంకొక మాట కూడా ఒక అడుగు ముందుకేసి నన్ను గనక పిలిచి నా నుంచి సమాచారం గనక కోరిన పక్షంలో నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని కూడా విచారణాధికారులకి తెలియజెప్తానని కూడా తను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మీకు మీరుగా మీ దగ్గర సమాచారం ఉంది, దాన్ని తెలియజెప్తానని చెప్పారు. కాబట్టి మీ దగ్గర ఉన్న సమాచారం మాకు షేర్ చేయండి అని చెప్పని వాళ్ళ విజయసాయిరెడ్డి గారిని విచారణాధికారులు సిట్టుకి ముందుకు పిలవడం జరిగింది. అటువంటి సందర్భంలో ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఏం చెప్తారు, ఆయన దగ్గర ఏ సమాచారం ఉంది, ఏ సమాచారం ఆయన రివీల్ చేస్తే ఎవరి రహస్యాలు ఎంతవరకు బయటకు వస్తాయి అని చెప్పని వైసీపీ నాయకులు కూడా ఉలికిపాటుకు గురవుతూ ఉన్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం శ్రేణుల్లో కూడా నిజంగానే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో అంతగా కలిసిమెలిసి ఆ పార్టీలో అంతటి స్థాయిలో సీనియర్ నాయకుడిగా చలామణి అయ్యి ఒక రకంగా నెంబర్ 2గా ఆ పార్టీలో కొనసాగిన విజయసాయిరెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నిజంగానే విభేదించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని విచారణాధికారులకి తెలియచేస్తారా అనే అనుమానాలు కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి శ్రేణుల్లో కూడా వ్యక్తమవుతూ ఉంది. ఏదేమైనా సరే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు నిజంగానే ఆయనకు తెలిసిన సమాచారాన్ని కనుక తెలియచేస్తే మాత్రం ఒక గేమ్ చేంజర్గానే ఈ అంశాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య జరిగినప్పుడు దాన్ని ముందుగా సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తర్వాత అది హత్య అని చెప్పని తెలిసినాక కూడా ఆ హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల మొత్తాన్ని కూడా తారుమారు అక్కడున్న వ్యక్తులే చేయడం జరిగింది. విచారణాధికారులని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని సరైన సాక్ష్యాధారాలు కూడా సేకరించుకోనివ్వకుండా అడ్డుకున్న తీరు చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో విచారణ సిబిఐ వారి చేతికి చేరిన తర్వాత సిబిఐ వారికి ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన దస్తగిరి అయిన అతను అప్రూవర్గా మారి అతను అసలు సిసల వాస్తవాలను తేడతలను చేసిన తర్వాతే అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది ఇవాళ న్యాయస్థానం దృష్టికి సమాజం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవాళ అటువంటి లోతైన సమాచారం తెలుసుండి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిమెలిసి రాజకీయాల్లో అలాగే ఆయన వ్యక్తిగత కేసుల్లో కూడా అక్యూజ్డ్ నెంబర్ 2గా ముద్రపడున్న విజయసాయిరెడ్డి గారు కనుక విచారణాధికారులకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన మద్యం అక్రమాల గురించి తెలియజేస్తే మాత్రం 100% అది ఆ విచారణకు ఒక గేమ్ చేంజర్గా మారటం ఖాయం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారు మీద కూడా చాలా ఆరోపణలు రావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2019 నవంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని కొత్త మద్యం పాలసీని తీసుకొస్తే ఆ మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ విజయసాయిరెడ్డి గారి బంధువులకు సంబంధించింది, విజయసాయిరెడ్డి గారి అల్లుడికి సంబంధించిన కంపెనీ అని చెప్పని కూడా రకరకాల ఆరోపణలు రావడం జరిగింది. వాటికి కూడా విజయసాయిరెడ్డి గారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఆ కంపెనీకి బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి 1300 కోట్ల రూపాయల అంటే మద్యం పాలసీ అనౌన్స్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీకి సొంత డిస్టిలరీ కూడా లేని కంపెనీకి 1300 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఒప్పందం బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా విజయసాయిరెడ్డి గారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గతంలో దగ్గుపాటి పురంధరేశ్వర గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మద్యం డిస్టరీలు వైసీపీ నాయకుల చేతుల్లోనే ఉంచి వారే బ్రోరేజెస్ కార్పొరేషన్కి మద్యం సరఫరాదారులుగా ఉండి
వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పనే సమాచారాన్ని ఆమె కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన రోజు విజయసాయిరెడ్డి గారు పురంధరేశ్ గారిని ఉద్దేశించి చాలా దూషిస్తూ వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ కామెంట్లు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు సాక్షిగా ఏ స్థాయిలో ఆయన సమాచారం షేర్ చేస్తారు, ఆయన గతంలో వ్యవహరించిన వ్యవహారాలను ఏ విధంగా సమర్థించుకుంటారు, ఆయన మీద వచ్చిన ఆరోపణలకు ఏ స్థాయిలో వివరణ ఇస్తారు అనేది కూడా 100% ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితో విజయసాయిరెడ్డి గారికి వచ్చింది నిజమైన అంతరమా లేదు అంటే ఇవాళ ఓడిపోయి ఉండి ప్రతిపక్షంలో ఉన్న రోజున అంతరాలు వచ్చినట్టుగా సృష్టించి తాను మాత్రం అధికార పార్టీకి చేరువయ్యి జగన్మోహన్ రెడ్డి గారి రెస్క్యూకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన ఒక అవినీతి ఆరోపణకు సంబంధించి జరుగుతున్న విచారణలో విజయసాయిరెడ్డి గారు తేడతెల్లం చేయబోయే సమాచారం బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన మీద లేవనెత్తబడుతున్న అనుమానాలకు కూడా ఒక స్పష్టత రావడానికి ఆస్కారం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.